మనకిష్టమైన 2 టీమ్స్ గేమ్ ఆడుతుంటే కన్నులు పండుగగా ఉంటుంది. అలాంటిది మన జేపీఎల్ లో మనకి నచ్చిన అన్ని టీమ్స్ కలిసి గేమ్ ఆడుతుంటే ఇంకెంత కన్నుల విందుగా ఉంటుందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సూపర్ సదామని యాదవరాజు టీమ్. ఆకాశంలో పోతుంది రాకెట్. ఈ రోజు మేము చూడడానికి పోతున్నాం క్రికెట్. చూడ్డానికే ఎంత ఇదా? మ్యాచ్ చూడడానికి టైం అవుతుంది, పోదాం నాడు. టికెట్ 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 అరే స్టేడియం క్వశ్చన్ రా అన్న. టికెట్ ఉందా? ఉన్నాయి. ఎంతనా? 1 అయితే 5,000, 3 అయితే డిస్కౌంట్ లో 40,000. సరే 3 ఇచ్చేసేయ్. ఎందు మామ డిస్కౌంట్ లో 40,000 రా. ఒక టికెట్ ఎంత? 5,000. మూడింటికి ఎంత అవుతారా? 15,000. నువ్వు ఎంత ఇచ్చినవరా? 40,000. లేట్ అవుతుంది. బాగుంటారా టికెట్స్? 3 టికెట్స్ ఇచ్చిన కదా. ఎవరికి ఇచ్చినావు? వాడు ఉన్నాడు ఇట్లా. వాడేవాడు నువ్వేవాడు? ఎవరికి ఇచ్చినావు టికెట్లు? నువ్వు ఎవరివి? ఎవరికి ఇచ్చినవరా? వాడు గడ్డపడు ఉన్నాడు కదా. ఎవరికి పడతానికి ఇయ్యి. ఎంత అన్న 3 టికెట్లు? ఒకటైతే 5,000, 3 కొంటే డిస్కౌంట్ 40,000. 3 కొను 40,000. నీకు దమాకు ఉండదురా. 15,000 పెడితే 3 వస్తాయి. ఆగు అన్న. మళ్ళీ మీరేం తీసుకురా? మళ్ళా అమ్ముకుంటా. వాడోడన్నా లెగ్ పట్టుకుని పోతుండు. లెగ్ ఎంపైర్ వాడేదన్నా మెయిన్ పట్టుకో పోతుండు. మెయిన్ ఎంపైర్ వీడోడన్నా తాళ్ళేసుకొని పోతుండు. థర్డ్ ఎంపైర్ రండి బ్రదర్ రండి. మంచి కార్యక్రమం జరిగినప్పుడు మీరు కూడా ఉండాలి. ఎందుకు తోవి దాంట్లో పెడుతురన్నా? మౌనం పాటించండి. ఎందుకన్నా? ఏమైందన్నా? డెడ్ బాల్. విరాట్ కోహ్లీ ఫోటో కావాలన్న. ఫోటో అట్లా ఇవ్వరు, చాలా కష్టం. ఎట్లన్నా ఫోటో కావాలంటే ఏం చేయాలన్నా? పైసా అయినా పర్లేదన్న. ఒక ఫోటో అరే 5,000 అవుతుంది. కోహ్లీ భయ్యా ఒక ఫోటో ఇవ్వండి. ఇగో కూర్చోండి, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. భయ్యా వాటర్ బాటిల్ భయ్యా వాటర్ బాటిల్. ఎంత బాటిల్? 3,500. అంతగానం ఎందుకన్నా? కోహ్లీ తాగిండు భయ్యా. మరి ఇచ్చారు. కోహ్లీ తాగినట్ట. ఏం నీళ్ళు లేవు? చెప్పినా భయ్యా కోహ్లీ తాగిండు. సిగ్గులేదారా? 3,000 బొక్క నీ వల్ల, 40,000 బొక్క నీ వల్ల. నేను మా అన్న కూర్చో. ధోని తాగింది అడిగినా మంచిగా ఉంటుండే. మరి ఇక్కడ చూస్తున్నాం మనకు క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. జేపీఎల్ జబర్దస్త్ ప్రీమియర్ లీగ్. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి మనకు జేపీఎల్ కి ఎంత క్రేజ్ ఉందంటే ఇక్కడ మనకు ఆఫ్రికా నుంచి నిగ్రోలు రావడం జరిగింది. తెలుగునిరా భయ్. నిగ్రోలు అసలు ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఈజిప్ట్ నుంచి రావడం జరిగింది. ఈజిప్ట్ కాదు, హైదరాబాద్. మరి అదే విధంగా వృద్ధాశ్రమం నుంచి ముస్లింలు కూడా ఇక్కడ రావడం జరిగింది మనకు. మరి కొద్దిసేపట్లో గ్యాలరీ అంతా ఫుల్ అవబోతోంది. మరి ఆడియన్స్ వస్తున్నారు. ఇక్కడ మ్యాచ్ లో మనం చూస్తున్నాం, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సిగ్గుపడుతున్నారు. అయ్యకి చెప్పి వచ్చినట్లే వీళ్ళు. జూమ్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నాం మనం హైదరాబాద్ లో సముద్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్ లో సముద్రం ఏదన్నా వైజాగ్ కి జూమ్ చేసిన నా ఒక 100 రూపీస్ అన్న. అరే ఇట్లా లోపల టికెట్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? ఆన్లైన్ లో ఎంత? 500. ఇప్పుడు సంపాదించేది ఎంత? 50,000. అవునా భయ? ప్లేట్ దొరుకుతాయి. ఎవరు ప్లేయర్స్ వస్తలేరు, ఏమొస్తలేరు? ఇక్కడికి రాబోతున్నారు సచిన్ టెండూల్కర్ గారు. ఈయన టిక్ టాక్ లో బాగా ఫేమస్. మన సచిన్ టెండూల్కర్ డూపు ఇప్పుడు మాట్లాడతారు ఆయన. It's too funny to see the match and then I'm part of this. Yesterday your performance what happening? సమ్మల కట్టల కట్టి మిఠాయి మిట్టి. అప్పటి నుంచి చూస్తున్నా ఈ మ్యాచ్ స్టార్ట్ అయితే ఏమైతే మన ఇంట్లో కూర్చుంటే ఇప్పటికి 10,000 సంపాదిస్తుంటే మ్యాచ్ వద్ద ఏమో ఇంటికి వస్తున్నారు సపరేట్. సాయంత్రం ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మరి ప్లేయర్స్ ఇప్పుడు రాబోతున్నారు. మరి ఇక్కడ చూస్తే మన ఇక్కడ ఫుల్ ఎండలు ఉండడం వల్ల మొత్తం వేడికి ఇక్కడ ఎగురుతున్నారు మన రసూల్ కాదు పొలాట్. మరి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి అక్కడ మనకు బౌలర్ ఇంతకు ముందు కొబ్బరి తురుము ఫ్యాక్టరీ ఉండింది. అక్కడ తురిమి ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ పనిచేస్తా ఉంది. మరి ఇక్కడ మరి అది రన్ అవుటా కాదా ఒకసారి చూద్దాం మనం. ఒకసారి రీప్లే. ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి రీప్లే చూస్తున్నాం మనం. సరే లోపలికి బ్రదర్ ఒకసారి బయటికి, బ్యాట్ బయటిది, నువ్వు కొట్టు. ఇట్స్ అవుట్. సో ఇక్కడ మనకు బౌలర్ బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాట్ అయిందే కాబట్టి మొండికేసి బ్యాటింగ్ చేస్తా అంటున్నాడు. బాల్ 1 సెకండ్. ఇటారను
వెనక్కి తిరుగు 9 ముందుకు తిరుగు 30 వాట్ ఇస్ దిస్ 9:30 ఎందుకు జబర్దస్త్ మరి ఇక్కడ జబర్దస్త్ ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది भैया इधर डालो इधर ఇక్కడ బాల్ మనకు బౌలర్ కి దౌడలు పగలగొట్టడం జరిగింది ఇంట్లో పిల్లం కంటే గట్టిగా తగిలింది బాల్ रिप्ले वी नीड रिप्ले రీప్లే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి వావ్ చాలా గట్టిగా తగిలింది Oh, shit! మంచి చేతిలోకి వచ్చిన క్యాచ్ ని మిస్ చేయడం జరిగింది ఈ యొక్క ఫీల్డర్ సిగ్గుండాలే కొంచెమన్నా మనం చూస్తున్నాం దీనికి ఎవరు మూల్యం చెల్లిస్తారు 3 కోట్లు పెట్టి బొక్కగాని ఊరికే కొన్నారు నెక్స్ట్ బాల్ చూద్దాం నెక్స్ట్ బాల్ ఒకసారి 6 ఆ క్యాచ్ పట్టుంటే ఈ 6 వెళ్ళేది కాదు ఇప్పుడు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఇతనే 6 అరే కై కుమార్ ఇతని వల్లే ఈ 2 6 వెళ్ళినాయి ఆ క్యాచ్ పట్టుంటే అసలు 6 వెళ్ళేదే కాదు అరే నేను ఒక్కటి వదిలినరా అరే నువ్వు 2 6లు ఇచ్చిన ఒకటి వదిలినరా ఎందుకు వదిలినవరా నువ్వు 2 క్యాచ్ మిల్క్ చేసినావు ఒకటే నువ్వు 2 6లు ఇచ్చినావు నీ తప్పది నువ్వు అట్టాలా నీ తప్పది నేను ఆడా నువ్వు ఆడగదు మొగ ఇరు ఇది నిజం మ్యామ్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టు తీసుకురావడంలో మన బాయ్సే గ్రేట్. చాలా స్కిట్స్ ఇలా తీసుకొచ్చారు మీరు. ఈ రోజు కూడా అసలు స్కిట్ అయ్యేదాకా మాకు ఇంకేం అనిపించలేదు. దాని గురించే ఆలోచిస్తూ నవ్వుతూ హ్యాపీగా దాంతో కలిసిపోయాము. స్కిట్ అంత మంచిగా అనిపించింది. అండ్ సదాం, యూ ఆల్వేస్ మెయింటైన్ అ స్టైల్ సదాం. అది బాగుంది, సూపర్, చాలా బాగా చేశారు. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు బాగుందండి. అసలు క్రికెట్ మీద స్కిట్ వేయడం అనేది నవ్వించడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే ఎక్కడ ఓపెన్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. బాగుంది రాజు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్ కి ఇంటర్వ్యూలు ఈ రోజు అనౌన్స్ చేశాను. చింటిగాడిని చూసుకోవాలి, అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. చింటిగాడు ఎక్కడ స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి, నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటుగాడికి పడదు. నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు 2 పెగ్గలు ఉండాలి. మేము అద్దెకొని ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలుండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోడలు దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవిఎస్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్తుంది. వచ్చేసి నిలబడి చూసి ఇవి నవ్వు అది చెప్తానా, నాకు కాళ్ళు లేవు, నేను డాన్స్ చేయాలి. ఆ యాంటోనీ గారు గెలిచేస్తాడు ప్రియా, వాడు ఎలాగైనా ఓడిపోవాలి. వాడే యాంటోనీ. మాస్టర్ కాళ్ళు తీసేసావు కదరా, నీతోనే మా మాస్టర్ కాళ్ళు పట్టిస్తా. నేను ఖాళీగా ఉంటాను తప్ప నీ లెక్క కాళ్ళు పట్టుకొని 2 నిమిషాలు లేపించుకోను.